నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మన వస్త్రాధారణ కూడా మనకు గౌరవం తెచ్చిపెడుతుంది. అందుకే చాలామంది ఆఫీసులకు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఎంతో నీట్గా బట్టలను ఐరన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎదుటివారు చూడగానే మొదటగా మన అపీరియన్స్ కనిపిస్తుంది. చూడటానికి నీట్గా కనిపిస్తే ఫస్ట్ మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. బట్టలు నీట్గా ఉంటే కూడా మనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అందుకే చాలామంది బట్టలు నీట్గా వేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు తమకంటూ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ను కలిగి ఉన్నాయి. పోలీసులు, డాక్టర్లు, నేవీ, ఆర్మీ, ఆర్టీసీ ఇలా తమకంటూ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ రంగులను కలిగి ఉంటాయి. ఇదిలా ఉండగా మన దేశంలో చాలా మంది బస్సులలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బస్సులలో ప్రతిరోజు వేలాది మంది ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి చేరుతూ ఉంటారు. అయితే తెలంగాణ సర్కారు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. బస్సులో ఉచిత ప్రయాణాలలో అనుకోని రీతిలో ఆదరణ లభిస్తోంది. కొన్ని రూట్లలో బస్సుల కొరత వల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. బస్సులలో కొందరు చిల్లర కోసం ఆర్టీసీ డ్రైవర్లతో గొడవలు పడిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ఇక బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులకు జీన్స్ ప్యాంట్, టీ-షర్ట్లు కూడా వేసుకొని రాకుండా నీట్గా ఫార్మల్స్ వేసుకొని రావాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. చాలా మంది ఆర్టీసీ సిబ్బంది విధులకు హాజరు అయ్యేటప్పుడు జీన్స్ ప్యాంట్లు, టీ-షర్ట్లు వంటివి వేసుకొని వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం తమ డ్రెస్ కోడ్ను ఫాలో అవుతున్నారు. ఇక మీదట ప్రతి ఒక్క ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో పాటు నీట్గా ఫార్మల్స్ వస్త్రాధారణలతో రావాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు, ఎంప్లాయీస్ వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు ధరించి విధులకు హాజరు కావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంతా క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అయితే ఆ తరహా వస్త్రాధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుండి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఫార్మల్ డ్రెస్సుల్లోనే ఉద్యోగాలకు రావాలని ఆదేశాలిచ్చారు.